20 ఏళ్లకు పైగా తెలుగు, తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో ఎదిగిన నయనతార దక్షిణాది చిత్రసీమను శాసించిన స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఆమె కెరియర్ ఎంతో సమర్థవంతంగా సాగింది. కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ సత్తా చాటుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల షారుఖ్ ఖాన్ సరసన నటించిన బాలీవుడ్ సినిమా జవాన్ తో హిందీ చిత్ర పరిశ్రమలో విజయవంతంగా అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలవడంతో నయనతార క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఇప్పుడు ఆమె హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే తక్కువ మంది నాయికలలో ఒకరిగా నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాల పరంపరంతో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ఎంతో విస్తృతంగా ఉంది. ఇప్పుడు కుటుంబ జీవితం సినిమాలను సమాంతరంగా కొనసాగిస్తూ స్త్రీ పాత్రలకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను కూడా ఎన్నుకుంటూ తనేంటో నిరూపించుకుంటోంది. ఈ స్థాయికి వచ్చిన నయనతార ఒక సమయంలో బాలీవుడ్కి వచ్చిన ఓ గోల్డెన్ ఆఫర్ను వదులుకోవడం ఇప్పుడు రీవిజిట్ అవుతోంది. నయనతార మిస్ చేసిన సినిమా పేరే చెన్నై ఎక్స్ప్రెస్. 2013లో విడుదలైన ఈ సినిమా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కగా షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. కథ ప్రకారం హీరోయిన్ తమిళ్ మాట్లాడే యువతిగా ఉండడంతో మొదట దర్శకుడు నయనతారను ఎంపిక చేయాలని భావించాడు. దక్షిణాది భాషలలో అనుభవం ఉన్న నయనతారకు ఇది సరియైన అవకాశంగా ఉండేది. కానీ అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంది. ఈ కారణంగా ఆమె బాలీవుడ్ ఎంట్రీ విషయంలో వెనుకంజ వేస్తూ ఈ అవకాశాన్ని వదులుకుంది. ఈ క్రమంలో అదే పాత్రను దీపికా పదుకొనే స్వీకరించి అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. చెన్నై ఎక్స్ప్రెస్ భారీ విజయాన్ని సాధించి షారుఖ్ ఖాన్ కెరియర్లోనే టాప్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. దీపికా కెరియర్కు కూడా ఇది మైలురాయిగా మారింది. నయనతారకు ఇది ఒక మిస్ అయిన అవకాశంగా మిగిలిపోయింది. అయినా ఆమె తర్వాతి దశలో ప్రత్యేకించి జవాన్ సినిమాతో బాలీవుడ్లో ఘనంగా అడుగుపెట్టడం మాత్రం విశేషం. ఒక అవకాశం చేజారినా ఆ తరువాత మరింత గొప్ప అవకాశాన్ని నయనతార ఎలా పొందిందో అది ఆమె ప్రొఫెషనల్ స్థిరతకు, టాలెంట్కు నిదర్శనం. ఇవే నిజమైన స్టార్ క్వాలిటీస్. ఈ విషయాన్ని గమనించినంత మాత్రాన ఒక అవకాశాన్ని కోల్పోతే అది అంతం కాదు అన్న సందేశాన్ని కూడా ఆమె ప్రయాణం ఇస్తోంది.